హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది యూట్యూబ్ బెటరా, జాబ్ బెటరా, డబ్బులు సంపాదించాలంటే అని అడుగుతున్నారు. డబ్బులు సంపాదించాలంటే యూట్యూబ్ బెటరా, జాబ్ బెటరా అని అడుగుతున్నారు. దాని గురించి వీడియో అంటే నాకు వచ్చి కామెంట్లు అలాగే అడుగుతున్నారు అన్నమాట. దాని గురించి వీడియో చేస్తున్నానండి. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ అనేది చాలా ఈజీ, యూట్యూబ్లో బాగా డబ్బులు సంపాదించవచ్చు, ఇంట్లో ఉండి చేయొచ్చు, జాబ్ అంటే బయటికి వెళ్ళాలి. లేడీస్ అనుకోండి, ఫస్ట్ అసలు జాబ్ బెటరా యూట్యూబ్ బెటరా అంటే నేనైతే జాబే బెటర్ అని చెప్తానండి. ఎందుకంటే ఎందుకు ఏంటనేది కూడా చెప్తాను. యూట్యూబ్లో మీరు అనుకోవచ్చు లక్షలు డబ్బులు వస్తున్నాయి కదా, జాబ్లో ముందు నుంచి లక్షలు రావు కదా, ఎందుకు జాబ్ బెటర్ అంటున్నారని మీరు అనుకోవచ్చు. యూట్యూబ్లో అందరికీ లక్షలు రావు. చాలామంది ప్రమోషన్ల ద్వారా అలా సంపాదించుకుంటారేమో కానీ యూట్యూబ్ వీడియోల ద్వారా లక్షలు సంపాదించుకోవటం అనేది ఎక్కడో ఒకళ్ళు అంతే, నూటికో కూటికో ఒకళ్ళు అంటారు కదా, అలాగా ఏదో ఒక ఛానల్ బాగా క్లిక్ అయితే వాళ్ళకి ఏమైనా రావచ్చేమో కానీ రెవెన్యూ మొత్తం అందరికీ అలాగ వస్తుంది అనుకోవద్దు. చాలామంది ఏంటంటే వీడియోలు చూపిస్తారు, నాకు ఇన్ని లక్షలు వచ్చేసినాయి, ఈ వీడియోకి ఇన్ని లక్షలు వచ్చినాయి, అన్ని లక్షలు వచ్చినాయి అని చెప్తారు. వాటిని బట్టి కూడా మీరు చూసి టెంప్ట్ అయిపోతారు అన్నమాట. యూట్యూబ్లో అయితే ఇన్ని లక్షలు వస్తాయి, మనం జాబ్ చేస్తే 20,000 30,000 కూడా రావట్లేదు, జాబ్ కన్నా యూట్యూబ్ బెటర్ అనుకుంటారు. అది చాలా తప్పండి. ఒకసారి మీరు యూట్యూబ్లో దిగాక తెలుస్తుంది ఆ లోతు ఎంత అనేది. మనం మానిటైజేషన్ అయిన దాకా ఒక పైసా రాదు. అది మానిటైజేషన్ అవ్వడానికి సంవత్సరం పట్టచ్చు. మానిటైజేషన్ అవ్వాలండి. ఫస్ట్ మానిటైజేషన్ అవ్వడానికి సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, చెప్పలేం. ఆ మానిటైజేషన్ అయిన కాడి నుంచి కూడా మనకు డబ్బులు వస్తాయి అనేది ఉండదు. ఎందుకంటే మనం పెట్టి వీడియోస్కి రీకంటెంట్ వీడియోస్ అవి పెట్టామంటే 3 నెలల దాకా ఒక పైసా అనేది రాదు. డబ్బులు రావటం కూడా చాలా కష్టం అండి. ఒక్కొక్క వీడియోకి చాలా మిస్టేక్స్ తెలియని మిస్టేక్స్ చాలా చేస్తూ ఉంటారు. రీయూజ్డ్ కంటెంట్ పెడతా ఉంటారు, కాపీ రైట్స్ పడి పెడతా ఉంటారు. అంటే వీడియోస్ వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టేయటం, పాటలు పెట్టేయటం, మనం చూపించకూడనివన్నీ చూపించేయటం వీడియోస్లో, అలా అన్నీ చేస్తే కాపీ రైట్స్ అవి పడతా ఉంటాయి. ఆ కాపీ రైట్స్ పెట్టిన 3 months వరకు రెవెన్యూ అనేది రాదు. మానిటైజేషన్ అయినాక నేను చెప్పేది 8 సంవత్సరాలన్నా పట్టచ్చు. అదే జాబ్ అనుకోండి, మనకి స్టార్టింగ్ నుంచి మనీ వస్తుంది. నువ్వు చేసిన ప్రతి నెల ఎవ్రీ మంత్ నీకు శాలరీ వస్తుంది. యూట్యూబ్ అనేది అలా రాదు. అదే జాబ్ అనుకోండి, మనకి ఒక గ్రూపు అనేది ఉంటుంది, అందరూ కలిసి ఒక వర్క్ అనేది చేసుకుంటారు. యూట్యూబ్ అనేది అలా కాదు. ఈ పని అంతా మనమే చేసుకోవాలి. ఇందులో ప్రతిదీ మనమే చూసుకోవాలి. వీడియోలు చూసుకుని అవి ఎలాగున్నాయి, ఇవి ఎలాగున్నాయి అన్నీ ఒకళ్ళమే చేసుకోవాలి. యూట్యూబ్ రన్ చేసేవాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్గా చేస్తున్న వాళ్ళమే మనమే చేసుకోవాలి. ఇంకొకళ్ళు చేయటానికి అది ఉండదు. ప్లస్ మళ్ళీ మనకు జాబ్ అనుకోండి, కొంచెం హాలిడేస్ అని ఉంటాయి, పండగలకని, వీకెండ్ హాలిడేస్ అని అలాగుంటాయి. యూట్యూబ్ అనుకోండి అసలు హాలిడే అనేది ఉండదు. 365 రోజులు 24 hours దీని మీదే ఏం చేయాలి, ఏం కొత్తగా క్రియేట్ చేయాలి. క్రియేటర్ కదా మనం, ఒక క్రియేటర్గా ఏం క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ ఆలోచిస్తూ ఉండాలి. ఏం వీడియో పెట్టాలి, ఏం చెయ్యాలి, ఇంక దేని మీదే ఉండాలి. జాబ్ అయితే అలా కాదు, మనకి రెస్ట్ దొరకొద్ది, వీకెండ్ హాలిడేస్ ఉంటాయి, సంక్రాంతికి పండగలకి అన్నిటికీ హాలిడేస్ ఉంటాయి. మనకి ఇప్పుడు యూట్యూబ్లో అలాగ హాలిడే అనేది ఉండదండి. ఇంకా కష్టపడతానే ఉండాలి. గొడ్డు చాకిరి అంటారు కదా, ఆ గొడ్డు చాకిరిలా చేస్తూనే ఉండాలి. చేసినా ఫలితం ఉంటుందో లేదో కూడా తెలియదు. జాబ్లో అయితే అలా కాదు, ప్రమోషన్స్ వస్తాయి, అవి వస్తాయి అన్నీ వస్తాయి. మీరు అలాగే చెప్తారులే, చాలామందికి లక్షల్లో వస్తున్నాయి కదా అనుకోవచ్చు. లక్షల్లో కూడా అందరికీ రావండి, ఇది నోట్ చేసుకోండి. లక్షల్లో ఎవరికి ఎక్కడో నూటికో కోటికో ఒకరికి రావచ్చు. అందులో యూట్యూబ్ అనేది గాలిలో దీపం లాంటిది అన్నమాట. ఎప్పుడు వెలుగుద్దో ఎప్పుడు ఆరిపోద్దో కూడా చెప్పలేము. దీని మీద నమ్మకం పెట్టుకుని జాబ్ వదిలేసుకోవటం మన మూర్ఖత్వం అవుతుంది. వీడియోస్కి ఈరోజు వ్యూస్ వస్తున్నాయి, రేపు వ్యూస్ ఆగిపోవచ్చు, అలాగుంటుంది. అప్పుడు రెవెన్యూ తగ్గిపోవచ్చు కదా. రెవెన్యూ వచ్చే వాళ్ళకి కావాలంటే మీరు జాబ్ చేస్తూ యూట్యూబ్ చేసుకోవచ్చు అన్నమాట. అమ్మాయిలు అనుకోండి ఎలాగైనా నడిచిపోద్ది, వాళ్ళు చేసినా చేయకపోయినా ఎలాగైనా నడిచిపోద్ది. అదే అబ్బాయిలు అనుకోండి, వాళ్ళ కెరియర్ని యూట్యూబ్ కింద ఎంచుకున్నారంటే చాలా డేంజర్లో పడినట్టు అన్నమాట.
యూట్యూబ్ అనేది ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఉండాలి తప్పితే యూట్యూబే జీవితం కింద ఉండకూడదండి. దాని మీద ఆధారపడి ఉండకూడదు. ఎప్పుడన్నా మీకు రెవెన్యూ ఆగిపోయింది అనుకో, రీయూజ్డ్ వచ్చి ఒక 3 months రెవెన్యూ ఆగిపోయింది అనుకో, మీకు కట్టుకుని అన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? అందుకే ఎప్పుడు కూడా యూట్యూబ్ అనేది ఒక సైడ్ ఇన్కమ్ లాగే చూసుకోవాలి. దాన్నే ప్రొఫెషన్ కింద ఎంచుకోకూడదు. అబ్బాయిలకి జాబ్ వేరేగా ఉండాలండి. యూట్యూబ్ అనేది సైడ్ ఇన్కమ్గా ఉండాలి. అప్పుడే మీకు ఒక రూట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇదే కెరియర్ కింద సెట్ చేసుకోకండి ఎప్పుడు కూడా. ఇప్పుడు బాగా పెద్ద యూట్యూబర్ అయిపోయిన తర్వాత అంటే అది వేరు. బట్ అలా కాకుండా మనం స్టార్టింగ్లోనే ఉన్నప్పుడు మనకు సబ్స్క్రైబర్లు 1,00,000 కానీ 2,00,000 కానీ ఉన్నప్పుడు అలాగ అసలు చేయకూడదు. అలా దీన్ని ఒక జాబ్ కింద ఎంచుకోకూడదు. అబ్బాయిలు వాళ్ళ కెరియర్ కింద అసలే ఎంచుకోకండి. 1,00,000 2,00,000 సబ్స్క్రైబర్స్ అన్నా బీభత్సంగా మనకి రెవెన్యూ ఏమి ఉండదు. వ్యూస్ ఎప్పుడన్నా తగ్గిపోవచ్చు. వ్యూస్ని బట్టే కదా మనకి రెవెన్యూ వచ్చేది. ఈ రోజు వీడియోకి వ్యూస్ బాగా వచ్చినాయి అనుకో, రేపు ఆ వీడియోకి ఒక్క 100 వ్యూస్ కూడా రావు. అప్పుడు ఏం చేస్తుంది? దానికి రెవెన్యూ రాదు. దీని మీద ఆధారపడి ఉంటే ఏమవుతుందో ఆలోచించుకోండి ఒకసారి మీ పరిస్థితి. నా ఉద్దేశంలో అయితే జాబే బెటరు. నేను జాబ్కే నా ఫుల్ సపోర్ట్ అండి. ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని ఒకటి వచ్చిందండి యూట్యూబ్లో. ఇప్పుడు మీ వీడియోస్ అవి బాగా వెళ్తున్నాయి, మీకు మంత్లీ ఇన్కమ్ అది బాగానే వస్తుంది, మీరు కట్టుకుని అన్నీ కట్టుకుంటున్నారు, బాగానే ఉంది. ఎప్పుడన్నా రీయూజ్డ్ అని వచ్చింది అనుకోండి, వీడియోలు ఆగిపోయినాయి, మీ 3 months దాకా మీకు ఒక్క పైసా రాదు. అప్పుడు పరిస్థితి ఏంటని ఆలోచించుకోండి ఫస్ట్. యూట్యూబ్ని కెరియర్గా ఎంచుకుందాం అనుకునే వాళ్ళు ఎప్పుడన్నా అలా 3 months రెవెన్యూ ఆగిపోయింది అనుకో, మీరు కట్టి అన్నీ ఏం చేస్తారు? ఎవరు కడతారు? అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అదే జాబ్ ఉందనుకోండి, ఈ మనకి పెద్ద లెక్కలోకి రాదు. ఇది వచ్చినా రాకపోయినా జాబ్ లేకుండా మీరు దీని మీద ఆధారపడి ఉంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. ఒకవేళ మనం జాబ్లో మనకు శాలరీ అది తక్కువ వచ్చి మనకు అక్కడ కంఫర్ట్గా లేదు అనుకోండి, మనం ఇంకో జాబ్లోకి మారాలన్నా వెంటనే ఎక్కడో చోట చూసుకుని మారవచ్చు, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక. యూట్యూబ్తో అలా కాదండి. యూట్యూబ్లో అలాగ అస్సలు అవ్వదు. యూట్యూబ్లో ఎప్పుడు ఎలాగుంటుందో అస్సలు ఏం చెప్పలేము. ఈ రోజు ఉన్నది రేపు ఉండలేదు, రేపున్న రూల్స్ ఎల్లుండి ఉండలేదు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మారిపోతూ ఉంటున్నాయి అన్నమాట. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ ద్వారానే ఇల్లు కట్టేసాం, అది కట్టేసాం, ఇది కట్టేసాం, అలాగేలా గొప్పలో తెగ చెప్పేస్తారన్నమాట. అవి చూసి చాలామంది టెంప్ట్ అయిపోయి ఓహో ఇందులో ఇన్నేసి డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని అనుకుంటారు. అదంతా వాళ్ళు ఎందుకు చెప్తారో ఏంటో తెలియదు కానండి. అలాగే ఎప్పుడైనా ఎవరికైనా ఒకసారి ఎప్పుడన్నా జరగచ్చేమో తప్ప అందరూ ఆ డబ్బులతోటి ఇల్లు కట్టేసి వాళ్ళు మంచి జల్సా లైఫ్ లీడ్ చేసేస్తున్న వాళ్ళు అయితే ఉండరు. ఇదంతా ఏంటంటే చాలామంది కావాలని బిల్డప్ కోసం చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇలాంటి వీడియోలన్నీ చూసేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి నేను ఇదే కెరియర్గా ఎంచుకుంటానంటే అది చాలా తప్పండి. నా సజెషన్ అయితే జాబే బెటర్. ఎప్పుడు కూడా జాబ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. యూట్యూబ్ అనేది సెకండరీ మాట. అదొక సైడ్ ఇన్కమ్ లాగా ఉండాలి అంతే. అదే ప్రైమరీ సోర్స్గా ఉండకూడదు అన్నమాట. యూట్యూబ్ నుంచి అయినా కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా కానీ మనం వీడియోస్ ద్వారా మనీ ఎర్న్ చేయడం కంటే వాళ్ళు ఎక్కువగా ప్రమోషన్లు చేయడం ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. మనకి యూట్యూబ్లో మనం ఖర్చు పెట్టేదానికి అవి వచ్చేదానికి అసలు సంబంధమే ఉండదు. అసలు అవి వస్తుందో రాదో కూడా తెలియదు. వీడియోస్ అనేది ఎప్పుడైనా సరే కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతూ చేయాలి. మనకి డబ్బులు రావాలి అనే దానికన్నా మనకి ఆడియన్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ వీడియో ద్వారా అనేది కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా మన వీడియోస్ చూసారనుకో, వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళకి నచ్చాలి, ఇది బాగుంది, కంటెంట్ బాగుంది అని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అర్థమైతేనే మనకి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మనకి అర్థం పద్ధం లేకుండా ఏయో వీడియోలు తీసి పెట్టేసినా అది వేస్ట్. దానికి ఎలాంటి రెవెన్యూ అనేది రాదు. అలా ఫాలో అవుతూ చేస్తేనే మన ఛానల్ అనేది ఎక్కువ రోజులు నిలబడే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. లేకపోతే ఎప్పుడైనా కూడా ఇదైపోవచ్చు. జాబ్కి యూట్యూబ్కి కంపేర్ చేస్తే యూట్యూబ్లో ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి. జాబ్లో అలా కాదు కదా, ఒక టీం ఉంటుంది, ఆ టీం ప్రకారం చేస్తారు. టీంలో చాలామంది కలిపి ఒక వర్క్ అనేది చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ యూట్యూబ్లో ఒక టీం ఉండదు. ఆ యూట్యూబ్ నడిపే వాళ్ళే అన్ని. జాబ్లో మనకు తెలియని పని మన పక్కన వాళ్ళని అడిగన్నా చేసుకోవచ్చు. మనకు యూట్యూబ్లో పక్కన వాళ్ళని అడిగినా ఎవరు ఏమి చెప్పరు. కానీ యూట్యూబ్లో అలాగ ఉండదు కదా, మొత్తం అన్నీ మనమే చేసుకోవాలి. కానీ యూట్యూబ్లో సక్సెస్ అయితే మటుకు చాలా అద్భుతంగా ఉంటుందండి. అదొకటి ఉంది.
సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయితే మటుకు ఒక రేంజ్లో ఉంటుంది. వ్యూస్ తగ్గకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వ్యూస్ తగ్గిపోయినాయి అనుకోండి, అది ఎంత ప్రాబ్లం అవుతుందంటే చెప్పలేం, మాటల్లో చెప్పలేం. ఈరోజు కోట్లలో వ్యూస్ వచ్చినాయి, రేపు లక్షల్లో వస్తాయి, ఎల్లుండి వేలల్లో వస్తాయి, తర్వాత వందల్లో వస్తే పరిస్థితి ఏంటి? కోట్లలో వచ్చిన దానికి ఒక రెవెన్యూ ఉంటుంది, లక్షల్లో వచ్చిన దానికి ఒక రెవెన్యూ ఉంటుంది. అందుకే యూట్యూబ్ని ఎప్పుడూ కూడా పర్మనెంట్గా చేసుకోకూడదు. యూట్యూబ్ అనేది పెద్ద టెన్షన్తో కూడుకున్న వర్క్ మాట. యూట్యూబ్ బాగా ప్రెషర్ కూడా ఉంటుంది. కాకపోతే మనం బయట జాబ్ చేస్తే వేరే బాస్ ఉంటాడు, మనకి యూట్యూబ్లో మనమే బాస్. ఎవరు చెప్పినట్టే నక్కర్లేదు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అన్నమాట. అదొకటి ఉంది. నా సజెషన్ ఏంటంటే జాబే బెటర్ అండి. మనీయే ఎర్న్ చేయాలనుకుంటే యూట్యూబ్ కోసం కూర్చోవద్దు అసలు. కావాలంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా జాబ్ తీసుకుని సెకండ్ యూట్యూబ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు చేయగలిగిన కంటెంటే చెయ్యాలి. మీరు చేయలేని ఎవరో ఏదో చేశారని వాళ్ళు చేసినవి వీళ్ళు చేసినవి పెడితే మళ్ళీ అది మనకే తలకాయ నొప్పి అన్నమాట. మనకే ప్రాబ్లం అవుతుంది, మన ఛానల్కే ప్రాబ్లం అవుతుంది. లేనిపోయిన తలనొప్పిని తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది అన్నమాట. యూట్యూబ్ అంతా అలాగ ఉంటుందండి. ఏదో తడిమితే కొండల గొరువని ఏదో సామెత ఉంది, నాకు గుర్తురాట్లేదు, కానీ అలాగ ఉంటుంది. నిండా ములుగునోడికి చలి ఏంటని ఆల్రెడీ దిగాక మళ్ళీ ఈ వీడియోలు పెట్టకపోయినా ఇదొక ప్రాబ్లం కదా. నేను దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. మానిటైజేషన్ అయ్యాక వీడియోస్ పెడితే మొత్తం ఛానల్ అయిపోతుందంట. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, తొందరలోనే చేస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే జాబ్కే ఇవ్వండి, యూట్యూబ్ నెక్స్ట్. ఓకేనా? ఒకవేళ యూట్యూబ్ని సెకండ్గా ఎంచుకున్నాక ఒకటే కంటెంట్ చేయాలండి, సింగిల్ కంటెంట్ చేయాలి. మనం చేయగలే కంటెంటే చేయాలి. ఫస్ట్ మనకు వ్యూస్ తక్కువ వచ్చినా తర్వాత వ్యూస్ పెరుగుతూ వస్తాయి, రీచ్ బాగానే వస్తుంది. ఫస్ట్ తక్కువ వస్తున్నాయని డేలా పడక్కర్లేదు కూడా. మెల్లిమెల్లిగా గ్రోత్ అనేది కూడా చూస్తారు. మెల్లిమెల్లిగా మీ ఖాళీ టైంలో వారానికి 2-3 వీడియోస్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎలాగ జాబ్ చేసుకుంటున్నారు కనుక దీన్ని కొంచెం లైట్ తీసుకోవచ్చు అన్నమాట. మీరు ఒకటే కంటెంట్ అలా చేస్తే మీకు రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది, రీచ్ కూడా బాగుంటుందండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు డిసైడ్ చేసుకోండి. నేను జస్ట్ చెప్తాను, ఊరికే సలహా ఇస్తాను. మీరు ఆలోచిస్తేనే మీకు తెలుస్తుంది మన లైఫ్ ఏంటనేది. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి. అది లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి, ఎవరైనా సరే. సో ఎవరైనా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు నడిచిపోతుంది కదా అని నడిపించేసామనుకోండి, తర్వాత మనమే ఇబ్బంది పడవలసి వస్తుంది. అది తర్వాత రియలైజ్ అయినా కూడా మనం ఏమీ చేయలేం, మన చేతుల్లో ఉండదు, పరిస్థితి చేయి దాటిపోతుంది అప్పటికే. తర్వాత ఇవన్నీ మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, మీ పిల్లలకి, అలాంటి వాళ్ళకి చెప్పుకోవడం తప్పితే ఇంకా చేసేది ఏమీ లేదు. ఇప్పుడే వినేది ఏమీ లేదు. మనం ఏం చెప్పినా వాళ్ళు వింటలేదు. ఇంకా అప్పుడు చెప్తే వింటారా? ఇలాంటివన్నీ చెప్తే వింటారా? నెక్స్ట్ జనరేషన్కి మన మాటలు చెప్పే మన మాటలు వినే టైం కూడా ఉండదండి. మనకు చెప్పి టైం ఉన్నా వాళ్ళకి వినే టైం ఉండదు. సో నేను చెప్పేది ఇదే. ఫస్ట్ అయితే అబ్బాయిలు అయితే కంపల్సరీ జాబ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి, యూట్యూబ్ని సైడ్ ఇన్కమ్గా చూసుకోండి. అంతేనండి. వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి. అబ్బా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు తక్కువ వస్తున్నాయి. లైక్ చేయండి. వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను. మానిటైజేషన్ అయిన వాళ్ళు వీడియోలు పెట్టడం మానేస్తేనంట ఛానల్ పోతున్నాయంట. నాకు ఈ మధ్యనే తెలిసింది. కంపల్సరీ దాని గురించి ఒక వీడియో తెలుసుకుని దాని గురించి ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, మీ గ్రూప్లో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో కింద చేసి మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.